The sermon is titling Avoiding Corruption by Diligent Preparation. కరప్షన్ అంటే ఒక రకంగా అవినీతి అని మనం అనుకుంటాం. ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు, అతనికి ఏదో ఒక అస్వస్థత జరిగింది. ఇట్ ఈస్ కరప్షన్ ఆఫ్ హిస్ హెల్త్. హిస్ హెల్త్ ఈస్ కరప్టెడ్. అతనికి అనారోగ్యం వచ్చింది. అప్పుడు ఏంటంట, అతని ఆరోగ్యము ఏమయ్యింది? కరప్ట్ అయ్యి. ఆర్థికంగా నువ్వు బాగున్నావు, సడన్గా నష్టం వచ్చింది. బైబిల్ ప్రకారం చూస్తే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చుల కొలది నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఉండాలండి. ఎక్కడైనా నువ్వు వర్ధిల్లడం మానేసావంటే అక్కడ ఏమొచ్చింది? కరప్షన్. కరప్షన్ ఎలా తప్పించుకోవాలా అనేటువంటి విషయాలు కొన్ని మనం చూస్తున్నాం. వర్డ్స్ క్యాన్ కరప్ట్ అస్. వర్డ్స్ ఆఫ్ కరప్షన్. కరప్షన్ చేసే ఏంటంట వర్డ్స్. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు నేను చెప్పేవాడిని, ఓకే పాజిటివ్గానే మాట్లాడాలా అని. ఇజ్రాయేలీయులు ప్రార్థించారు, మాకు కూరేళ్ళు కావాలా, మాకు చేపలు లేవు, మాంసం లేదు, ఇక్కడ ఈ మన్నాయే ఉంది. దేవుడు ఏంటి, ఈ మన్నా మీద కేంద్రీకరించి నీవు గనక నా విషయంలో విధేయతగా ఉంటే నేను 14 రోజుల్లో కానాను తీసుకెళ్ళిపోతా. ఎన్ని రోజుల్లో? అది పాలు తెనులు కాలి దేశము, అక్కడ చేపలు మాంసము అన్ని పళ్ళు తినొచ్చు. కానీ వీళ్ళ అవిధేయత వల్ల మాకు ఈ 14 రోజులు కాదు, ఈ ఒక్క పూట కూడా మాకు చేపల మాంసము కావాలనడం వల్ల దేవుడు వాళ్ళకి చేపల మాంసం ఇచ్చాడు కదా. వాళ్ళు అతిగా ప్రార్థించారు, కానీ దేవుని చిత్తమా? వాళ్ళు ప్రార్థించడం వల్ల ఆయన విసికి ఇచ్చేశాడా లేదా? ఇచ్చిన తర్వాత ఏమైందో తెలుసా? ఇచ్చిన తర్వాత ఆయన శిక్షించాడంట వారిని. సో నువ్వు నెగిటివ్ అంగీకరించకపోతే పాజిటివ్ విల్ కమ్. ఇప్పుడు చెప్పండి, పాజిటివ్గా వచ్చే వరకు ప్రార్థించాలా లేక మొదట దాన్ని సీరియస్గా తీసుకోవాలా? తీసుకోండి, ఇద్దరిని అడగండి, ముగ్గురిని అడగండి, కంటిన్యూ. కానీ ఇట్స్ డేంజరస్. ఇంకా దేవుడు పాజిటివ్ ఇచ్చేస్తాడు, గో. అందుకనే పాజిటివ్లో కూడా నీవు మాటల్లో పాజిటివ్ మాట్లాడాలా. పాజిటివ్. నాకు తెలిసి నెగిటివ్గా ఎవరు మాట్లాడతారో తెలుసా? జలస్ పీపుల్. ఎవరు మాట్లాడతారు? జలస్ వాళ్ళే కాదు, కొంతమంది నెగిటివ్ మైండెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు నెగిటివ్ మాట్లాడతారు. కొంతమంది లైఫే నెగిటివ్, లిమిటెడ్ అనమాట. ఇంకొకసారి ఏమంటాడంటే, వాళ్ళు ప్రార్థించింది వాళ్ళకి ఇచ్చేశాడంట. ఎందుకంటే అదే కావాలని అడుగుతున్నారు. వాళ్ళు ప్రార్థించింది వాళ్ళకి ఇచ్చేసి అక్కడ ఒక మాట ఉంటుంది, హీ హాస్ అలౌడ్ వాట్ దే వాంట్ అండ్ హీ హాస్ సెంట్ లీన్నెస్ ఇంటూ దర్ సోల్. ఆయన ఒకళ్ళు ఎవరైనా మాటిమాటికి అడిగారు అనుకో, ఇది జరగాల, ఇది కావాలా నాకు అని అడిగితే దేవుడు అది ఇచ్చేసి ఏం చేస్తాడంట? లీన్నెస్ ఇంటూ ద సోల్. ఇది సామ్ 106:15. వారు కోరినది ఆయన వారికి ఇచ్చను, అయినను వారి ప్రాణములకు ఆయన ఏం కలిగేశాడంట? యూ కెన్ రిసీవ్ వాట్ యు వాంట్ అండ్ యూ కెన్ సెండ్ లీన్నెస్. అంటే ఏంటో తెలుసా? కరప్షన్, క్షీణత, లిమిటేషన్. సో గుర్తుపెట్టుకోండి, అది జలస్ నుంచి వచ్చిందా? 100 మందిలో ఒకళ్ళు నెగిటివ్ చెప్పినా, ఒకసారి రాజులు, యోధా రాజు, ఇజ్రాయెల్ రాజు ఉన్నారు, మాకు ప్రొఫెసీ చెప్పంటే 100,000 మంది పాజిటివ్ చెప్తున్నారు, ఒకే అతను మీకా నెగిటివ్ చెప్తున్నాడు, చంప మీద కొట్టారు. వీళ్ళందరూ ఉన్నారు 100,000 మంది, నువ్వెందుకు ఎలా చెప్తావు? ఎనీ వన్ నెగిటివ్ ప్రొఫెసీ, థింక్ అబౌట్ ఇట్ అండ్ ప్రే అబౌట్ ఇట్. పక్కన వాళ్ళు చెప్పండి, ఒక్క నెగిటివ్ ప్రొఫెసీ అయిన దాని గురించి ఆలోచించు అన్నాడు. ద ప్రొఫెసీ షుడ్ బి హానర్డ్ ఇన్ సచ్ అ వే, యూ కెన్ ఈవెన్ చేంజ్ ద కంట్రీ. ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ. యూ క్యాన్ లీవ్ ఎవ్రీథింగ్ అండ్ చేంజ్. ఒకసారి వినాల, లోతుకు చెప్పాడు, పారిపో అంటే పారిపోయాడు. సో వెన్ ఇట్ కమ్స్ టు ప్రొఫెసీ, నెగటివ్ ప్రొఫెసీ, ప్రే అబౌట్ ఇట్. వర్డ్స్ ఆఫ్ కరప్షన్. సామెతలు 14:30. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఇఫ్ యు హ్యావ్ ఎ గుడ్ హార్ట్, అది కొంచెం ఆరోగ్యానికి మంచిదంట. ఒకవేళ అసూయ ఉంటే అది ఎముకలకు ఏం తీసుకొస్తుందంట? కుళ్ళు. సో యూ నీడ్ టు ప్రే అండ్ ఓవర్కమ్ జలసీ. సాధారణంగా నెగిటివ్ వర్డ్స్ ఎక్కువ శాతం అవుట్ ఆఫ్ జలసీ వస్తాయి. అందుకే వాళ్ళు జలస్ నెగిటివ్గా రిలీజ్ చేస్తారు అని తెలిసినప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర మాట్లాడక. ఒకవేళ మాట్లాడినా వాళ్ళు నెగిటివిటీ తీసుకోగల కెపాసిటీ ఉంటేనే చూడు. వాళ్ళు నెగిటివ్గా మాట్లాడతారు, లైట్ తీసుకోవాలా. వాళ్ళని ఏడిపిస్తే నెగిటివ్గా మాట్లాడతారు, చూడని ప్రిపేర్ అయ్యి ఉంటేనే వెళ్ళు, అవునా? లేదంటే హర్ట్ అవుతావు. ఎందుకంటే ఇట్ గివ్స్ యూ ఎ జలసీ. ఒకవేళ మనం అసూయతో ఏదైనా మాట మాట్లాడామనుకోండి, అది మనకి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఆహా, వాళ్ళు ఎంతైనా, ఎంత ఎదిగినా, ఎంతైనా నేను ఈ మాట రిలీజ్ చేశాను. ఎఫెసీలు 4:29. ఎఫెషియన్స్ 4:29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. Let no corrupt communication proceed out of your mouth, but that which is good to the use of edifying, that it may minister grace to the hearers. పక్కన పెట్టుకోండి, దీన్ని ప్రోగ్రామ్ చేసుకోవాలండి. కొన్ని వాక్యాలు ఫోకస్ చేయాలంట.
ఇట్ షుడ్ డామినేట్ యూ. ఒక్కొక్కసారి ఇలాంటి వచనాలు పెట్టుకొని ఫాస్టింగ్ చేయాలా. లెట్ నో కరప్ట్ కమ్యూనికేషన్ ప్రొసీడ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్, బట్ దట్ విచ్ ఇస్ గుడ్ టు ద యూజ్ ఆఫ్ ఎడిఫైయింగ్. మనం కాదు, అవతలోడు హెచ్చింపబడేటట్టు మాట్లాడగలవా. ఎడిఫై దట్ ఇట్ మే మినిస్టర్ గ్రేస్ టు ద హియర్స్. విను వాళ్ళకంట ఇతను ఎంత కృపగలవాడు అని మళ్ళా ఇతనితో మళ్ళా మాట్లాడాలనిపించేటట్టు మాట్లాడాలంట. ఇది ఎలా మాట్లాడాలో తెలుసా? ఇది మాట్లాడడం అసంభవం. నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? ఫెయిత్. నా వల్ల కాదు, అది నేను చేయలేను, కానీ ఎలా చేస్తావంట? విశ్వాసము ద్వారా. యూ విల్ బి ఎ డిఫరెంట్ పర్సన్. నీకు నువ్వే వేషధారులాగా ఉంటుంది, లోపల ఒకటి బయట ఒకటి, కానీ రాను. లెట్ నో కరప్ట్ కమ్యూనికేషన్ బట్ విచ్ ఇస్ గుడ్ టు ది యూజ్ ఆఫ్ ఎడిఫైయింగ్. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనాను మీ నోటికి రాను. ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది, ఒకసారి మనసులో పెట్టుకొని సడన్గా రిలీజ్ చేసేస్తూ ఉంటాం. అందరూ చెప్పండి, ఈ వచనాన్ని నేను విశ్వాసం ద్వారా పాటిస్తాను అంటే, ఎవరైనా కావాలని తప్పు చేస్తున్నారు అనుకోండి, అక్కడ నువ్వు గద్దించాలా. ఎందుకు అలా చేస్తావు? పిల్లల్ని, ఇంట్లో వాళ్ళని, ఎంప్లాయీస్ని, వేరే వాళ్ళని తప్పులు చేస్తాను, ఎందుకు అలా చేస్తావు? అక్కడ లేదు, కరప్ట్ కమ్యూనికేషన్ మాట్లాడకూడదు. అందుకే అంటాడు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన, ఇట్ మే మినిస్టర్ గ్రేస్ట్. ఒక్కొక్కసారి విశ్వాసం ద్వారా చేయాలంటే తప్పదు. ఇంకా ఆ టైంలో ఎందుకనే ప్రిపరేషన్ కావాలా. ప్రభువా, ఈ రోజు నన్ను శోధన నుంచి తప్పించుము. అపవాది కూడా కరెక్ట్గా నువ్వు ఆ వారం అంతా బిజీ అయిపోయి ప్రేయర్ చేసుకోవు, లేకపోతే నెలంతా ఏదో ఇబ్బందులో ఉండి చేసుకోవు ఎక్కువ ప్రేయర్. ఆ నెలాఖరికి నీలో వాక్యం అంతా లేసి ఎండిపోతావు, నీరసిపోతావు. ఇక నెక్స్ట్ వీక్ నుంచి చదువుకోవాలి మనము, బాగా ఎండిపోయిన ఆత్మను అనుకునే టైంలో బలైనప్పుడు అప్పుడు తీసుకొస్తాడు. అప్పుడు నీ నరనరాల్లో ఎముకల్లో ఉండే పగ వచ్చేస్తుంది. నెవర్ పోస్ట్పోన్ యువర్ ప్రేయర్ లైఫ్ ఫర్ మోర్ దాన్ ఎ డే. ఒక్కరోజైనా నువ్వు ఉండగలవు, భోజనం లేకుండా 2 రోజులు ఉండగలవా? ఉండలేవు, 2-3 రోజు. సో నెవర్ పోస్ట్పోన్, ఇట్ ప్రొటెక్ట్స్ యూ. అందుకే చెప్పాను, అవాయిడింగ్ కరప్షన్ బై డెలిజెంట్ ప్రిపరేషన్. అంటే క్షణతను ఎలా తప్పించుకోవచ్చు? చురుకైన ఆత్మీయ అలవాట్లు, చురుకైన ఆ రోజు ప్రార్థన, ఆ వారం ఉపవాసం చేసేయాల. అప్పుడు దాన్ని తప్పించబడతాం. అప్పుడు అపవాది తేడా, వీడు బలంగా ఉన్నాడు, మనం తెచ్చిన వేస్టే, యూ కెనాట్ డూ ఇట్. ఒక్కొక్కసారి నువ్వు రిలీజ్ చేసావు, నీకు బాగుంటుంది మనసు, అమ్మయ్య వదిలేసాను అని. అలాగా ఒకసారి సెకండ్ టైం మళ్ళా జరుగుతుంది, థర్డ్ టైం అది నెమ్మదిగా నొప్పి నుంచి మొదలవుతుంది. ఇందాక చూసాం మనం. ఎముకలకి ఏం తీసుకొస్తుందంట? 14:30 Proverbs 14:30 అని నేను చెప్పాలి. ఎముకలకు కుళ్ళు, సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఇలాగ ఒకేసారి తీర్పు రాదండి, గుర్తుపెట్టుకోండి. తీర్పు కూడా ఒకేసారి రాదు. 3 సంవత్సరాలు, 6 నెలలు, 7 నెలలు తీర్పు వెంటనే రాదని మానవుడు తన హృదయాన్ని ఏం చేసుకుంటాడంట? కఠినపరుచుకుంటాడంట. ఇది చిన్న చిన్న నొప్పులు వస్తే, నీకు నొప్పులు వచ్చి ఇబ్బంది వచ్చి దేవుడు గద్దింపని నీకు తెలిసి సరి చేసుకుంటే మంచిది. లేదు అని నీ యథా జీవిత శైలిలో నోరు అలా వాడుకుంటున్నావు అనుకోండి, ఆ నొప్పులు కాస్త ఎముకలకు ఏంటంట? కుళ్ళు. యు సీ దట్ నౌ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద లివింగ్ థింగ్స్. సో ద బెస్ట్ థింగ్ ఈజ్ రిపెంట్. అందరూ పశ్చాత్తాపమనండి, దేవుడి దగ్గర వేచి ఉండు, ప్రే, ఫైండ్ అవుట్ ఎందుకు వచ్చిందో, ఇందుకోసం వచ్చిందా. రిపెంట్ అండ్ ప్రే అబౌట్ యువర్ నేచర్. అయ్యో ఇది నా గుణము, ఇది నాకు ఎక్కడి నుంచి వచ్చింది? నా తల్లిదండ్రుల నుంచి వచ్చిందేమో, ఆ తాతకి ఇటువంటి వాడే, మా అమ్మ ఇటు ఇది వచ్చేసింది నాలో. ఓ రైట్, నేను దీన్ని ఇప్పుడు జయించాలా. ఐ నీడ్ టు ఓవర్కమ్ దిస్. మేక్ ఇట్ ఎ ప్రేయర్ పాయింట్. అది మనకు నూతన సృష్టి కనుక, వాక్యం అర్థం కనుక అది చూసుకొని మచ్చలో కడుక్కుంటా ఉండాలి. దిస్ ఈజ్ హౌ వీఆర్ సపోజ్ టు క్లీన్ అవర్ సెల్ఫ్. ఒక్కొక్కసారి నీ జీవితం లేకపోతే పితరుల నుంచి వచ్చింది, పితరుల నుంచి ఆ వ్యాధి వచ్చిందంటే ఆ గుణం కూడా ఉంటుంది. సంబడి ఈజ్ లెర్నింగ్ సంథింగ్ వెరీ బిగ్. దీస్ ఆర్ బిగ్ థింగ్స్ వాట్ ఐఎమ్ ప్రీచింగ్ యూ, విచ్ విల్ సస్పెండ్ మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. పక్కన చెప్పుకోండి, ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోనండి. సామెతలు 12:18. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. కత్తిపోటు, లాస్ట్కి ఆ పోట్లు నీకు ఏ రూపంలో వస్తాయో తెలియదు, ఎప్పుడు వస్తాయో తెలియదు, ఏ టైంలో వస్తాయో తెలియదు, ఎలాగొస్తాయో తెలియదు, తిరిగి వస్తాయి. జ్ఞానులు అంటే ఏంటి? అతనికి వాక్యం తెలుసు, అతను బుద్ధి ఎలా ఉన్నా ఈ జ్ఞానం నుంచి ఈ బుద్ధి ప్రకారం మాట్లాడకుండా జ్ఞానం ప్రకారం మాట్లాడుతున్నాడు. హూ ఈజ్ అ వైజ్ మ్యాన్? హీ లెర్న్. ఇప్పుడు మీరు కూడా అంతే జ్ఞానులు. ఇప్పుడు ఈ వాక్యం తర్వాత మీ బుద్ధి ప్రకారం మాట్లాడకుండా ఈ జ్ఞానం ప్రకారం మాట్లాడతారు మీరు. యు ఆర్ ఫెయిత్ పీపుల్. అందుకే మిమ్మల్ని ఏమంటారు? విశ్వాసులు. ఇప్పుడు మీ లోపల ఇవన్నీ ఉంటాయి. అయితే మనం మన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాట్లాడకుండా ఇది తెలుసుకొని మనం ఎలా మాట్లాడతామంట? విశ్వాసముతో. ద టంగ్ ఆఫ్ ద వైజ్ ఈజ్ హెల్త్. ఈ రోజు వాక్య ప్రకారము మీ నాలుక ఆరోగ్యదాయకముగా మారిపోవును గాక. హౌ లార్డ్ ఈస్ టీచింగ్ us and training us. యాకోబు 3:2-6 అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై
తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకొన శక్తి గలవాడు. అనేక విషయంలో మనం తప్పిపోతామంట. తప్పిపోవచ్చు కొన్ని విషయాలు. రూట్ వేరే రూట్కి వెళ్ళిపోవచ్చు. శాటిలైట్ మ్యాప్ ప్రకారం ఇంకొక లాంగ్ రూట్లో రావచ్చు. ఒకసారి షార్ట్ రూట్ ట్రాఫిక్ ఎక్కువైతే వేరే తప్పిపోవచ్చు రూట్లు. కొన్ని పోగొట్టుకోవచ్చు. మతిమరుపులు. ఎవడైనా నువ్వు మాట యందు తప్పని ఎడల, అంటే ఎవరైతే ఇలా ప్రాక్టీస్ చేసుకుంటారో, నేను ఇదే మాట్లాడాలి, ఈ వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి దాని విషయమై ఉపవాసం ఉండి ప్రార్థించి లోపల అంతరంగం మన బుద్ధిని అణుచుకొని విశ్వాసంతో ప్రభువా నీకు ఇష్టమైనట్టు మాట్లాడతా అని మాట్లాడితేనంట వాళ్ళంట సర్వశరీరంను స్వాధీనపరుచుకుంటారంట. పెయిన్ అంటే ఏంటి? నొప్పి కంట్రోల్లో లేదు, మన కంట్రోల్లో లేదు. మెడిసిన్ కంట్రోల్ చేస్తుంది. ఏం కంట్రోల్ చేస్తుంది? పెయిన్ కిల్లర్ కంట్రోల్ చేస్తుంది. జ్వరం కంట్రోల్లో లేదు. ఏం కంట్రోల్ చేస్తుంది? పారాసెటమాల్ కంట్రోల్ చేస్తుంది. ఏదో ఒక ప్రాబ్లం వచ్చేసింది, ఏం కంట్రోల్ చేస్తుంది? సంథింగ్ ఈజ్ కంట్రోలింగ్ అస్. నీకు విధేయత లేదా? ఎవరో నిన్ను కంట్రోల్ చేస్తారు. నీ శత్రువు నిన్ను కంట్రోల్ చేస్తాడు. నీకు ఇష్టం లేని వాళ్ళు నిన్ను కంట్రోల్ చేస్తారు. నీ బాడీని, ఎస్పెషల్లీ యువర్ బాడీ. సర్వ శరీరమును స్వాధీనం అంటే ఏంటి? ఇప్పుడు ఎంతమందికి మీ బాడీ పార్ట్స్ అన్ని మీ కంట్రోల్లో ఉండాలి? బాడీ షుడ్ బి అన్ కంట్రోల్. ఎంతమందికి మీ ఫ్యామిలీ అంతా మీ కంట్రోల్లో ఉండాలి? యువర్ వైఫ్, యువర్ కిడ్స్, యువర్ ఫైనాన్సెస్, ఎవ్రీథింగ్. సో ద టంగ్ ఒకవేళ కంట్రోల్లో లేకపోతే ఏమవుతుందంటే కరప్షన్ ఎంటర్ అయిపోయింది, క్షీణత. సంబడీ ఈజ్ ప్రాక్టీసింగ్ టుడే. ఈ రోజు నుంచి అనేకులు మాట్లాడే విధానము ప్రాక్టీస్ చేసుకుందరు గాక. పాస్టర్ గారు నాకు 70 వచ్చేసేయండి, బాగా ప్రాక్టీస్ చేయి. నువ్వు వాక్యములో ఎదిగితే అబ్రహాములాగా, ఇస్సాకులాగా, యాకోబులాగా వృద్ధుడైపోయినా నీ మాటల్లో అభిషేకం ఉంటుంది. తండ్రి ఒక్క మాట మాట్లాడవా? యు సీ దట్ నౌ. ఇఫ్ యు గ్రో ఇన్ ఫెయిత్, యువర్ వర్డ్స్ విల్ హ్యావ్ కంట్రోల్ ఆఫ్ ద ఫ్యూచర్. యాకోబు ఒక్కొక్క మాట 12 మంది జీవితాలను కంట్రోల్ చేసింది. 12 మంది, అవునా కదా? ఇస్సాకు మాట మరి యాకోబు జీవితాన్ని కంట్రోల్ చేసిందా లేదా? ఏసావుని కంట్రోల్ చేసిందా లేదా? అబ్రహాము మాట ఇస్సాకుని కంట్రోల్ చేసిందా లేదా? ఎస్, నా కుమారుడా నీకు నా ఆశీర్వాదం ఇస్తాడు. ఇట్ కేమ్ టు పాస్. సో ఇన్ యూ గ్రో ఇన్ ఫెయిత్ అండ్ కంట్రోల్, టాక్ వాట్ గాడ్ సేస్, యూ కెన్ అవాయిడ్ కరప్షన్. తన సర్వ శరీరమును స్వాధీనపరచుకునే శక్తి గలవాడంట. సో డోంట్ గివ్ యువర్ బాడీ టు కంట్రోల్, సంథింగ్ టు కంట్రోల్. 6 నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మనం అనుకుంటాం వెదర్ చేంజ్ అని. వెదర్ చేంజ్ కాదు, నీ బాడీని ఎఫెక్ట్ చేసింది. నీ నాలుకే వెదర్ని మార్చేది. ఈవెన్ వెదర్ కెన్ బి క్యాప్టెడ్ బై యువర్ టంగ్. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. సో యు సీ దట్ నౌ ద లార్డ్ ఈస్ రెన్యూయింగ్ అండ్ టెల్లింగ్ ప్రాక్టీస్ దిస్ అగైన్. ఎంతమంది ప్రాక్టీస్ చేద్దామని తీర్మానించుకుంటున్నారు నాలుక విషయమై? దిస్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ సర్మన్. నీకు ఇష్టం లేకపోయినా వినాల్సిందే. ఒకవేళ నువ్వు చిన్నపిల్లడువా, రాసుకో. 60వ ఏట ఉపయోగపడుతుంది నీకు, లేకపోతే 40వ ఏట, లేకపోతే 25వ ఏట, ఇప్పుడొకప్పుడు ఉపయోగపడుతుంది. ఈ మెసేజ్ ఉపయోగపడిన వాడు ఎవరు ఉండడు. ప్రతి ఒక్కరికి ఉపయోగపడాల్సిందే ఈ మెసేజ్. యూ నీడ్ ఇట్. దిస్ ఈజ్ లైక్ ఎ స్పైన్. విజన్స్ ఆఫ్ కరప్షన్ ఆర్ కరప్షన్ త్రూ విజన్. మత్తయి సువార్త 6:22-23. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. వాట్ ఎ పవర్ఫుల్ స్క్రిప్చర్. దేహమున దేహమునకు దీపము కన్నే. అందరూ నాలుక అనండి, తర్వాత కన్ను అనండి. దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమై ఉంటుందంట. బాడీ విల్ బి ఫిల్డ్ విత్ లైట్. అబ్రహాములాగా నేను బ్లెస్ అయ్యి నా ద్వారా అనేకులు. ఈవెన్ దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద బ్లెస్సింగ్. యూ విల్ ఎంజాయ్ యువర్ బ్లెస్సింగ్. నువ్వు ఆశీర్వదించబడి నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడి, అందుకే ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం నిలకడగా ఉంటుంది, దేవుడు ఆనందిస్తాడు. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ బ్లెస్సింగ్ టు అదర్స్, నీ ఆశీర్వాదం నిలకడగా ఉండడం కోసం కొంచెం విడుదల చెయ్యి. నాట్ ఫర్ ద అదర్ పర్సన్ బట్ టు రిలీజ్. దట్స్ ఇట్. ఆ కుమారుడు పని చేయట్లే, ఇంట్లో కూర్చున్నాడు. తల్లి పెడతాదా? పెట్టదా? పెడతాది. మరి నువ్వెందుకు ఇవ్వవు? అక్కడ ప్రేమ. వెళ్ళి పని చేసుకుంటే పెడతానంటదా తల్లి? అందో. నువ్వెందుకు అంటున్నావు? ఏమి లేదు, ప్రేమ. సంబడీస్ లవ్ ఈస్ గ్రోయింగ్ టుడే. దేవుడు అందరిని పోషిస్తున్నాడా లేదా? కరప్షన్ త్రూ విజన్. దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల దేహమంతయు వెలుగుమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఒక కేంద్రిక ఉండాలంట, ఒక గురి ఉండాలంట. ఓకే, నేను చదువుకుంటాను, చదువుతో పాటు నేను వాక్యాన్ని తెలుసుకుంటాను. ఓకే, నేను కొన్ని చూడను. ఎస్, నీలో కంప్యూటర్ ఉంది, కొన్ని చూడాలా, కొన్ని చూడకూడదు. సెల్ ఫోన్ ఉంది, కొన్ని చూడాలా, కొన్ని చూడకూడదు. ట్రైన్ చేసుకోవాలా, ఫోకస్. ఎందుకంటే నీ వెలుగు చీకటి అయిపోతే
ఆ చీకటి చాలా గొప్పదంట. చీకటి గొప్పదంట. చూడండి, వెలుగు కూడా కాదు. చీకటి అయిపోతే పర్లేదు, చీకటి గొప్పగా అయిపోతుందంట. ఫోకస్, నాలుగుతో పాటు ఫోకస్, దర్శనం, గురి. సైతానుడు ఏం చేస్తాడంటే నీ గురిని డైవర్ట్ చేస్తాడు. హీ విల్ డైవర్ట్ యువర్ ఫోకస్. హీ ఈజ్ ఎ స్పెషలిస్ట్ ఇన్ డైవర్షన్. వాడిని ఆపలేడు. హీ కెనాట్ స్టాప్ యూ. ఎందుకంటే నీకు వాగ్దానం ఇచ్చింది దేవుడు నమ్మదగినవాడు. యు ఆర్ అన్స్టాపబుల్. నిన్నెవరు ఆపలేరు. వాడికి బలము లేదు, అధికారము లేదు. నేను ఏం చేయగలడు? డైవర్ట్. గుర్తుందా ఎలా డైవర్ట్ చేశాడు ఇజ్రాయేలీల్ని? పక్కన ఎవరి నుంచోబెట్టాడు? మోయాబులో యవ్వనమైన అందమైన స్త్రీలను నుంచోబెట్టాడండి. ఎవరిచ్చారు ఈ సలహా తెలుసా? ఎవరు? బిలాము. ఎవరి ప్రవక్త? ఏ దేవుని ప్రవక్త? యెహోవా దేవుని ప్రవక్త అయిన బిలాము. ఆయనకి తెలుసు దీన్ని ఎవరు ఆపలేరు, దేవుడు ఇచ్చాడు. దీన్ని ఆపడం నా వల్ల కాదు, సైతాన్ వల్ల కూడా కాదు. అయితే నీకు ఒక సలహా, డైవర్ట్ చేయి. కొన్ని మనం పడిపోయినప్పుడల్లా, పొరపాటు చేసినప్పుడల్లా. కానీ బిలాం పశ్చాత్తాపడలే, దావీదు పశ్చాత్తాపడ్డాడు, సౌలు పశ్చాత్తాపడలే. అందుకే నేను అనేక సార్లు చెప్తాను, ఒక గొప్ప మర్మము ఏంటో తెలుసా? ఒక పదాన్ని మర్చిపోకూడదు. ఏంటి? రిపెంట్. పశ్చాత్తాపం ఏం చేస్తుంది తెలుసా? నీవు కోల్పోయిన దానికి మళ్ళా నీకు రెండట్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆ రిపెంటెన్స్ ఈజ్ పవర్ఫుల్. లేదా ఫరోలాగా ఇన్ని అద్భుతాలు జరుగుతున్నా ఆస్తి అంతా పోయింది. కొడుకు చనిపోయాడు, కొడుకు చచ్చిపోయాడని ఎడుతున్నారు. నగలన్నీ పట్టుకుపోయారంట మన దేశంలో. నగలన్నీ, వజ్రాలు, వెడలు అన్నీ పట్టుకుపోయారంట. మనం పేదోళమే. కొడుకు శవాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ యుద్ధానికి వెళ్ళాడు. అంటే అతని గురంతా దేని మీద ఉంది? డబ్బు. ఏమయ్యాడు? వెనక్కి వచ్చాడా? మునిగిపోయాడు. హీ లాస్ట్ హిమ్సెల్ఫ్. అందుకని యూ షుడ్ అండర్స్టాండ్ ఎ పెయిన్ ఈస్ టు షిఫ్ట్ యువర్ ఫోకస్. మేబీ అతని ఫోకస్ని మార్చడానికి అవకాశాలు దొరికాయేమో. అందుకే వీ కాల్ స్పిరిట్ ఆఫ్ ఫరో విల్ నెవర్ చేంజ్. కరప్షన్ త్రూ విజన్. ఈ రోజు నుంచి మీ గురి తేటగా తిన్నగా ఉండును గాక. యువర్ ఫోకస్ షుడ్ బి పర్ఫెక్ట్. అందుకే దానికోసం ప్రేయర్ చేసుకోవాలి. అంటే మొదటి ప్రేయర్ పాయింట్ దేనికోసం చేసుకోవాలి? ఒక ప్రేయర్ పాయింట్ చేస్తాను మీకు, నాలుక. రెండోది గురి. మ్యారేజ్ ఈజ్ కరప్టెడ్ బై లస్ట్ అండ్ అడల్టరీ. వివాహం మోహము ద్వారా, వ్యభిచారము ద్వారా వివాహం కరెక్ట్ అయిపోతుంది. పిల్లలు కరెక్ట్ అయిపోతారు. సో యూ నీడ్ టు బి కేర్ఫుల్. ద విజన్. డిస్హానర్ పీపుల్ని ఎలా చూడాలా? ఎవరికైనా ఇస్తానని ఆలస్యం చేసినా, అంతకంటే తక్కువ ఇచ్చినా, లేకపోతే ఎవరికైనా ఏదైనా పాడైపోయింది ఇచ్చినా, కరప్టెడ్ థింగ్స్. ఇఫ్ యూ గివ్ కరప్టెడ్ థింగ్స్ ఏమవుతుందో తెలుసా? దెన్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ యూ. యువర్ హోలీ నేచర్ విల్ బి కరప్టెడ్. ఇస్తానని అనుకుని ఇవ్వకపోతే ఏం కరప్ట్ అవుతుందంట? నీ పరిశుద్ధ జీవితం కరప్ట్ అవుతుంది. దావీదు గురి పెట్టుకున్నాడు, నేను అందరికంటే గొప్ప మందిరం కట్టాలా, భూలోకంలో అందరికంట. దీనికోసం యుద్ధాలన్నీ చేసి, దేశాల డబ్బు పోగేసి, దీనికి ప్రపంచం అంతా కూడా డబ్బు పోగేయాలని చెప్పి యుద్ధాల్లో విజయం ఇస్తున్నాడు. దేవుడిని బలమడిగాడు, నాకు యుద్ధాల్లో విజయము నా అంటే. దేవుడు దావీదు ఒక మాట అంటాడు, నా వ్రేళ్లకు ఆయన ఏమి నేర్పించాడంట? యుద్ధం నేర్పించాడంట. ఎందుకు అడిగాడంట? నేను వాటిని జయించి ఆ బంగారాన్ని తెచ్చి నీ మందిరం కట్టాలా అని. ఒక యుద్ధం ఉంది, ఒక యుద్ధం జరుగుతుంది, మనవాడు వెళ్ళలేదు. బాధ్యత ఉంది కదా, గొప్ప దర్శనము, బాధ్యత, బలం ఉంది. ఏం చేస్తున్నాడు? గోడ మీద తిరుగుతున్నాడు. ఏం చేస్తున్నాడు? పక్కన చెప్పండి, గోడ మీద తిరుగుతున్నాడు అన్నాడు. అప్పుడు గోడలు పెద్దవి ఉంటాయండి. ఎప్పుడైతే ఇవ్వాలనుకున్నది ఇవ్వకుండా ఆలస్యం చేసినా, మర్చిపోయినా ఏం కరప్ట్ అవుతుంది? పరిశుద్ధ జీవితం. దావీదు మహాపరిశుద్ధుడు, వాక్యాన్ని బట్టే జీవించినవాడు. యవ్వన కాలంలో వాక్యాన్ని చూసి శోధనలు జయించినటువంటి దావీదు ఏం కరప్ట్ అయిపోయింది? హిస్ హోలీ నేచర్ గాట్ కరప్టెడ్. గుర్తుండా? మీరు ఎదిగి పడిపోయినోడు వేరు, ఎదగకుండా పడిపోయినోడు వేరు. ఎదిగి పడిపోయినోడు మళ్ళా లెగిస్తాడు, ఎదగకుండా పడిపోయినోడు మళ్ళా లెగలేడు. ఎదిగి పడిపోయినోడిని ఎక్కువ విమర్శించక. హీ మే పాప్ అప్ బ్యాక్ 100%. సో వెన్ యూ గ్రో అండ్ ఫాల్ డౌన్, యూ విల్ కమ్ బ్యాక్. ఇఫ్ యూ డోంట్ గ్రో అండ్ ఫాల్ బ్యాక్, దట్ ఈస్ డేంజరస్. అనేకులు మళ్ళీ ప్రార్థన చేసి అతన్ని బయటికి తీయాలి. హీ కెనాట్ కమ్ బ్యాక్ బై హిమ్సెల్ఫ్. లిమిటేషన్. ఎహెజ్కేల్ 4:16. నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టె అను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారముగా బహుచింతతో రొట్టె భుజింతురు. తూనిక ప్రకారం నీళ్లు కొల చొప్పున త్రాగుచు విస్మయమొందుదురు. నీళ్లు మోసి తెచ్చుకుంటారు. 4 రోజులకు ఒకసారి, వారంకి ఒకసారి వదులుతారు నీళ్లు. ఆ బావి నుంచి తెచ్చుకోవాలా, అక్కడి నుంచి మోసుకోవాలా. నీళ్ళు ఉండవు. I will break the staff of bread in Jerusalem and shall eat bread by weight and with care. రొట్టె ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారము బహుచింతతో రొట్టె భుజింతురు అంట. కొంచెమే ఉంది, ఈ నీళ్లతో బట్టలు ఉతక్క, ఎక్కువ కొన్నే ఉతుకు. Should be careful. Staff, limitation. Somebody is breaking limitation today. These are things that you need to keep for yourself to teach your next generation. మిగిలిన మెసేజ్లు పాస్ చేస్తారో లేదో కానీ ఇది మట్టుకు మీ తర్వాత తరానికి పాస్ చేయాలా. లెట్స్ డెడికేట్ అవర్ లైఫ్ టు ప్రిపరేషన్. కదా కదా
ఇది సిద్ధపాటు. అంటే దాని ప్రకారమే మనం నిర్ణయం తీసుకున్నామా లేదా? దిస్ లైఫ్ ఈజ్ అ లైఫ్ ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ ద బ్రైడ్, నో అదర్ వే. లెట్ us pray. ప్రార్థిద్దాం. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, మాకు బోధించావు ఈ విషయాల్లో ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఎలా ఉండాలనేటువంటిది బోధించావు. అయితే ఈ జీవిత కాలము మాకు మరొకసారి దయచేసి జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయితే ఈ గురిలో మేము ముందుకు పోవాలంటే గతంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాల విషయమై పశ్చాత్తాపడుతున్నాము కనుక మమ్మల్ని స్వస్థపరచండి, వారిని అన్ని రంగాల్లో ఆశీర్వదించండి. ఇదిగో నీ ఆత్మలో వర్ధిల్లడానికి వారు మనసు చూపిస్తున్నారు కనుక లార్డ్ జీసస్, అనాయింట్ దెమ్ నౌ. ఈరోజు నీ వధువుగా ఉండాలంటే, ఈ వధువు సంఘములో అనేకుల్ని చేర్చాలంటే మేము సాక్షులుగా మారాలని కూడా నీవు చెప్పాను. ఈరోజు అభిషేకం తీసుకొని ఉంటుండగా, మేము సిద్ధపాటులో ఉంటుండగా నీవు మమ్మల్ని ప్రత్యేకంగా అభిషేకించి సిద్ధపడే విశ్వాసిలాగా మా జీవితాన్ని అమల్చుకునే జీవితంలా మార్చమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.